నా పేరు రామచంద్ర శ్రీనివాస్ కుమార్. ఈరోజు ఈ రామచంద్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే పునర్వసు నక్షత్రం గురించి తెలియజేసుకోండి. అసలు పునర్వసు నక్షత్రం గురించి తెలియజేసుకునేటప్పుడు ఆ నక్షత్రంలో జన్మించినట్టు ఒక మహానుభావం తెలియజేసుకోవాలి. ఈ నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అనమాట. ఈ పునర్వసు నక్షత్రంలోనే జన్మించారు. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన శ్రీరామచంద్రుడు రావణ యుద్ధంలో రావణాసురుడిని సంహరించి రామరాజ్యం అంటే ఆయన పేరు మీదనే రాజ్యాన్ని స్థాపించి ప్రపంచానికే ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు అంత పెద్ద గొప్పవారు ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించారు. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు. ఈ గురువు యొక్క దశాకాలం 16 సంవత్సరాలు. అధిదేవతలు అతిథి దేవతలని అధిదేవతలుగా ఉంటాడనమాట. అయితే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు ఏ జంతువుని పెంచుకుంటే బాగా కలిసి వస్తుంది? పిల్లిని పెంచుకుంటే తెలుపు రంగు పిల్లిని కానీ బంగారు రంగు పిల్లిని కానీ వీళ్ళకు ఉన్నటువంటి నక్షత్ర దోషాలు తొలగి చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ పునర్వసు నక్షత్రం ఏ రాశిలో ఉంటుందని తీసుకున్నట్లయితే గోచారీత్యా పునర్వసు నక్షత్రంలో మొదటి 3 పదాలు 1వ పాదము 2వ పాదము 3వ పాదం మిథున రాశిలో ఉంటాయి. అదేవిధంగా 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. అంటే మొదటి 3 పదాలు మిథున రాశిలో ఉండి లాస్ట్ చివరి పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. అయితే ఈ పునర్వసు నక్షత్రం యొక్క అదృష్ట సంఖ్య 3. ఎందుకని? పునర్వసు నక్షత్రాధిపతి గురువు కాబట్టి గురువు 3ను చూస్తుంది కాబట్టి అదృష్ట సంఖ్య 3గా భావిస్తాం అనమాట. అదేవిధంగా అదృష్ట రత్నం కనక పుష్యరాగం. ఎవరైతే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనక పుష్యరాగాన్ని ధరిస్తారో వాళ్ళకి విపరీత ధన సంపాదనలు వస్తాయి. వాళ్ళకి గురువు బలం పెరిగి గొప్ప వాళ్ళు అవుతారు. అదేవిధంగా అదృష్ట వృక్షము. మనం పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వెదురు మొక్కల్ని నాటి పెంచినట్లయితే వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. తప్పకుండా పునర్వసు నక్షత్రం జన్మించిన వాళ్ళు 3 కానీ 12 కానీ వెదురు మొక్కలు నాటి పెంచండి, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దేనిని దానం చేయాలి అంటే వెండిని దానం చేయాలి. పునర్వసు నక్షత్రానికి ఉన్నటువంటి దోషాలు తొలగాలంటే అంటే మొదటి 3 పదాలు మిథున రాశిలో ఉంటుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఈ గురువును కొన్ని సందర్భాలు ఇబ్బంది పెడతాడు. అదేవిధంగా కర్కాటక రాశి యొక్క చంద్రుడు గురువును కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానికి ఏం చేస్తామంటే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 3 అడుగుల ఒక్కోటి 3 అడుగుల శ్రీరామచంద్రుడిని, లక్ష్మణుని, సీతాదేవిని అంటే సీతారాములు 3 అడుగుల లెక్కన, అదేవిధంగా లక్ష్మణ్ 3 అడుగుల లెక్కన ఆంజనేయ స్వామిని కూర్చున్న ఆంజనేయ స్వామిని మనం ఇలా 4 విగ్రహాలు తయారు చేయించి రాముల వారి గుడికి ఇచ్చిన లేకపోతే రామాలయానిగా నిర్మించిన వీళ్ళు ప్రపంచంలో గొప్ప సంపన్నులు అవుతారు. అదేవిధంగా వీళ్ళు ఎటువంటి పక్షులకి ఆహారం పెడితే బాగా కలిసి వస్తుంది? హంసల్ని పెంచిన హంసలకి ఆహారం పెట్టినా సరే బాగా కలిసి వస్తుంది. వీళ్ళు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గృహ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలంటే పునర్వసు నక్షత్రాధిపతి గురువు అనమాట. గురువు తూర్పును సూచిస్తుంది అనమాట. అందువలన పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు తూర్పు దిశ ఉన్న ఇంటిలో నివసించినా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంకా అడుగు ముందుకేస్తే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్న మొక్కలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. నార్త్ ఈస్ట్ దిశలో ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మించుకున్నట్లయితే వీళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తప్పకుండా ఉత్తర దక్షిణ కాకుండా తూర్పు ఉత్తరం దిశలో గృహాన్ని నిర్మించుకోవాలి తప్పకుండా. ఒకవేళ దక్షిణము పడమర దిశలో కానీ ఇల్లుగా నిర్మించుకుంటే వీళ్ళు యాక్సిడెంట్లు చనిపోయే అవకాశం ఉంటుంది. పొరపాటును కూడా దక్షిణం పడమర దిశలో ఇంటిని పునర్వసు జాతకులు ఉండరాదు. కొందరు ఒక ఇంట్లోకి వెళ్ళినాక మాకు యాక్సిడెంట్ అయింది గురువు గారు అంటారు. అంటే ఈ వాళ్ళ యొక్క జాతకానికి వ్యతిరేకమైనటువంటి దిశలో కానీ వాళ్ళు గృహాన్ని నిర్మించుకున్నట్లయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన 6 నెలల లోపు కుటుంబం చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల నక్షత్రాన్ని బట్టి గృహ వాస్తు జాగ్రత్త పాటించండి. పునర్వసు నక్షత్ర జాతకులు తప్పక తూర్పు ఉత్తరం ఉన్న దిశ ఇంట్లోనే ఉండాలి. అయితే వీళ్ళు ఎటువంటి దుస్తులను ధరించాలి? పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా బంగారు వర్ణం రంగులో ఉన్న దుస్తులను ధరించిన, బంగారు వర్ణంలో ఉన్నటువంటి వస్తువులు వాడినా, బంగారాన్ని ధరించినా సరే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. పునర్వసు నక్షత్రం యొక్క 4 పదాలను తెలియజేస్తున్నాం.
పునర్వసు నక్షత్రానికి 4 పాదాలు చెప్పారు. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. 1వ పాదాన్ని కే సూచిస్తుంది, 2వ పాదాన్ని కో చూపిస్తుంది, 3వ పాదం హో చూపిస్తుంది, 4వ పాదం హీని చూపిస్తుంది అనమాట. అయితే 1వ పాదం కే. కే అంటే కేసరి, కేశవరావు. ఇవన్నీ పేర్లు కూడా 1వ పాదం కిందకి వస్తాయి. పునర్వసు నక్షత్రం 1వ పాదం కిందకి వస్తాయి. అయితే 1వ పాదంలో జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం చేసుకుంటే, వీళ్ళు పెద్దల్ని, గురువుల్ని, దైవాన్ని బాగా గౌరవిస్తారు. వీళ్ళకి దైవభక్తి అనేది ఉంటుంది. వీళ్ళకి కన్నుల్లో ఈ మన కంట్లో ఎరుపు రంగు జారలు, అంటే ఎరుపు రంగు చార్లు ఉంటాయి. చార్లుండి వీళ్ళు కోపంగా కూడా ఉంటారు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళకి అనేక రకాల విషయాల్లో ఎక్కువ కోరికలు ఉంటాయి, విపరీతమైన కోరికలు ఉంటాయి. అంటే బాగా ఆస్తులు సంపాదించుకోవాలి, మంచి అమ్మాయి వివాహం జరగాలి, బాగా తిరగాలి, స్టేట్స్ వెళ్ళాలి, అందరికంటే మేమే గొప్పగా ఉండాలనే విపరీతమైన కోరికలు ఉంటాయి అన్నమాట మొదటి పాదంలో జన్మించిన వాళ్ళు. ఆ కోరికలు ఒక్కోసారి ఒక నష్టాన్ని కూడా తెలియజేస్తాయి. అందువల్ల వీళ్ళు కోరికలు తగ్గించుకొని శ్రీరామచంద్రుని ప్రార్థించినట్లయితే వాళ్ళకు తగినటువంటి జీవితాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఇస్తాడు. దంతాలు, చెవి, శ్వాస, ఈఎన్టీ ప్రాబ్లం అంటుందండి. ఈఎన్టీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది 1వ పదం వల్ల. పునర్వసు నక్షత్రం 2వ పదంలోకి వెళ్తే కో అనే పదంతో స్టార్ట్ అవుతుంది. కో అంటే కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, కోకిల. ఈ పేర్లన్నీ కూడా పునర్వసు నక్షత్రం 2వ పదం కిందకే వస్తాయి. కోదండరామరెడ్డి, కోదండరాముడు, ఇవన్నీ కూడా పునర్వసు నక్షత్రం 2వ పదం కిందకి వస్తాయి. అయితే వీళ్ళు పని యందు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అన్నమాట. మంచి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కోదండరామరెడ్డి మంచి డైరెక్టర్గా పేరు పొందారనమాట. అదేవిధంగా మృష్టాన్న భోజన వస్తువులు కలిగి ఉంటారు. మృష్టాన్న భోజన వస్తువులు అంటే ఇక్కడ వీళ్ళకి అనేక రకాల వంటకాలతో భోజనం ఉంటుందన్నమాట. అంటే ఈ 2వ పాదం జన్మించిన వాళ్ళు రాష్ట్ర గవర్నర్లు గాను, రాష్ట్ర ముఖ్యమంత్రులు గాను, ప్రధానమంత్రులు గాను, అదేవిధంగా మంచి జడ్జీలు గాను వీళ్ళకి పదవులు వస్తాయి అన్నమాట. మంచి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు గాను ఉంటారన్నమాట. అందువల్ల వీళ్ళు మృష్టాన్న భోజనాన్ని భోజించడం జరుగుతుంది, మంచి భోజనాన్ని చేస్తారు అన్నమాట 2వ పాదం జన్మించిన వాళ్ళు. అదేవిధంగా భూములు, ఇండ్లు, వాహనాలను కలిగి ఉంటారు. వీళ్ళు సొంత ఇంటిని కలిగి ఉంటారు. అదేవిధంగా వీళ్ళు మంచి ఇమాజినేషన్ పవర్ ఉంటుందన్నమాట, మంచి ఊహాశక్తి ఉంటుందన్నమాట. అదే రాజకీయంగా తీసుకుంటే మంచి మినిస్టర్స్ అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు కూడా అవుతారు. మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ప్రశాంత్ కిషోర్ ఎస్టిమేషన్ వేస్తారని చెప్తారు. అందువల్ల వాళ్ళు కూడా ఈ నక్షత్రానికి, ఈ పునర్వసు నక్షత్రం 2వ పాదం చెందిన వాళ్ళుగానే ఉంటారు. మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉంటారు. అందువల్ల వీళ్ళు ఊహాశక్తి బాగుంటుంది, ఎస్టిమేషన్ బాగుంటుంది, మృష్టాన్న మంచి భోజనాన్ని చేస్తారు, చాలా బాగా చక్కగా ఉంటారు. అదేవిధంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఈ ప్రపంచంలో ఏదిలాగా లగ్జరీస్ మొత్తం అనిపించే అవకాశం పునర్వసు నక్షత్రం 2వ పాదం వాళ్ళకి ఉంది. అదేవిధంగా ఇప్పుడు 3వ పాదానికి వెళ్దాం. 3వ పదం హాతో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ హాసిని అనే పేరు ఉందనుకోండి. హాసిని ఈ పునర్వసు